ఏ రావే చెయ్యిపోతాములే. ఆ ముసలిదేమో అంటుందని నువ్వు వేరే రాపోతాము. రాజయ్యి పోయి వస్తాము. అట్లా ఏమైనా ఉంటే బిస్బిర్ నప్పికొని వచ్చేస్తాం రా. సరే పదండ. చూడు ఈ బిత్రిలు ఎత్తిరిగా ఆడుకోపోతా ఉండారు. బిస్బిర్ నప్పికొండ వాడు వచ్చేస్తాడా మిల్కే. చెయ్యి పీకొంటాము. అక్క ఈ మునక్కాయ సెట్ ఉంది కదా, మునక్కాయ ఇడిసిందేమో చూసుకొని పోతాం. అట్లేనే పీక్కో బిర్బిర్న పోతామే. రత్నక్క నా వెనక్రా నువ్వు ఈడని చూడరా. అట్లే రావే, నేను ఈ పక్కే వస్తాను. ఈ రేణి ఏ మంచి జయ్యే అటు చూడే, ఆ ముసలతానే అదే. దీనికేమో వచ్చిండదు పొత్తు, మా వెనకే వచ్చింది. నాకు చెప్పకుండా వచ్చిండారా? నాకు చెప్పాల్సి ఉండే, నేను వస్తా ఉంటే. మా ఇంట్లోనూ కూరగాయలు లేదు, తీసుకొని రాలేదు. సంతకు పోలేదు, సంతకు పోయి ఇంట తీసుకొని వస్తా ఉంటుంది. అయ్యో చెప్పకుండా వచ్చిండారు చూడి నువ్వు. బిత్రి మంచి ఏమైనా ఉంటే ఇంటి దగ్గర వస్తావు, అది అవా ఇది అవా అనేసి. సరే ఆయా అరుసుకోరదు నువ్వు, బిర్బిర్న పీక్కపోతాము. ఫస్ట్ టైం ఎవరైనా ఛానల్ చూస్తూ ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్. అట్లా వీడియో ఎట్లా అనేసి లైక్ చేయండి, కమెంట్ చేయండి, అట్లా షేర్ చేయండి. మీ ఊర్లో అంతా మీరు ఇట్లా దొంగతనం చేసుకొని తినింటారా కూరగాయలంతా? తెల్లి బిర్బిర్న పీకుండా ఎందును వచ్చి అన్నప్పు చూస్తాను పర్వాలేదు, ఏమో మాట అంటాడు పోతాడు. అది ఉంది కదా వాళ్ళ పెండ్లాము, అయ్యో వాకిలకు వచ్చేస్తుందా మీకు ఇంటి వాకిలికి. బిర్బిర్న పీకుండా అయిందా పోతాము. రత్న కాపకు పోయి వస్తాం రా, ఇంకా ఏమేమి ఉందా చూసుకొని వస్తామా. అయ్యో ఊరికే రావే తెల్లి, యాలో దిగులైతా ఉంది. ఏమైనా వాళ్ళు దాని పెండ్లామైనా వచ్చిస్తే అంతే ఆమెకి. అవును మంచి పోయిస్తాం రా, వెళ్ళే సాలు వంకాయలు ఇంకా ముందుకుపోతాం రా. ఈడొద్దు వీళ్ళ తోటకి, నీకేం మునక్కాయ తినుకుంటే అయ్యలేదేమో రావే మూసుకొని. ఏమీ అయ్యలేదు ఉండకు, అది ఆడ రావాలా ఇప్పుడు. ఈడే ఉండే తానే దగ్గరే అరుసుడే ఈడే కనిపిస్తుంది. పోయి చచ్చిస్తాం రా. అట్లే ఇడిసిందేమో పీకొని వచ్చేస్తామా, ఇడకపోతే వద్దు రా. అయ్యా ఉంది మునక్కాయలేమో చూసిండా నేను, అదేమో చాలా రేట్ అయిందంట. అది ఇడిసేలేదు, అది తిడుతుందా మీకు, నోటుకొచ్చినట్టు తింటుంది. రావే పోయిస్తాంలే. అయ్యా అది ఏం దిగులు పడతావు సామె, అదేం వచ్చేస్తుందా ఇప్పుడు. రాండా పోయి వస్తాము. ఈ ఉండేకి రా. ఎడకే మంచి ఎడక పోయిస్తాం అంటా ఉండవు ఎడకే. అయ్యో అవును ఇట్లా అంపిస్తాంలే, ఊరికే యావ కావాలా. అదేం నువ్వు పో అన్నేస్తే పోయిస్తుందా, అది పోయలేదో అది అయ్యలేదో. రా దాన్ని తోడుకొని రాండా పోతాం. ఆడ పీకొని అట్లా పోయిస్తాం రాండా, ఇంకేమొద్దు. మంచి ఆ పక్క ఎవరో వస్తూ ఉంటారు చూడే. అయ్యో మంచి పారిలే, పారి బిర్నా వన్ పెండ్లం వస్తా ఉందిలే. ఇది అలా ఇలా పరమండి ఇంట్లో పడతా ఉండారు. ఈ ముస్లి అలా పై నిలుచుకొని ఉంది, ఇంకేమన్నా మాట్లాడిపిస్తే అంతే ఆమెకి. ఓ వంకాయ వేరే పెట్టుకొని ఉంది. మాషేద్దేనా ఇది, మందేనా? మందే ఉండాలా, ఆడెవరో పారుతా ఉండరు. ఓహోహోహో ఇప్పుడు తెలుస్తా ఉంది. మంచి ఎందానే పీక్కోండి, ఇప్పుడు పారుతా ఉండరు. వంకాయ ఆడ పెరుకొని వస్తే లోపల మండలు దీనికైనా పారింది. నేనేం పెరుకోలేదు పోవేలే, నాకెవరో ఇచ్చింది పో. మిషన్లో ఏం పెరుకోలేదు. ఎవరు ఇచ్చిస్తారు నీకే? ఎవరు ఇస్తే చెప్ప. అయ్యా నీ సత్తుగా లేదమ్మా, మిషన్లో కాదు పో, నాకెవరో ఇచ్చింది. పోయి దీని దగ్గర మాట్లాడుతూ ఉండను కదా, దీని దగ్గర మాట్లాడితే ఏం ప్రయోజనం లేదు. చేస్తానుండు, ఎవరు పారుతా ఉండేదాడా. పోతానుండు, ఊర్లోప్పుడు పోతానా, ఎవరిని చూసుకొని వస్తానుండు. ఏం వీడి కోసం వేసింటామేమా. పొరప్ప సామి వచ్చేపరికి చాలా అయిపోయమ్మా తెల్లి. అయ్యో ముస్లి ఆడే ఉండేలే, అదేమన్నా చెప్పిస్తుందో ఏమప్ప. అయ్యో అదొకటి వేరే కదా. పప్ప జయ్యే పోవే, నీళ్ళు ఎత్తుకోరా పోవే, నీళ్ళు తగల. అయ్యో నాకు సాలైపోయింది, ఉండలే తీసుకొని వస్తాను. కరెక్ట్గా ప్రేమి వచ్చే. ప్రేమి కొంచెం నీళ్ళు ఎత్తుకొని రా పోవేమ్మా తాగಕ್ಕೆ. మంచి ನಾನು ఇడిసి సాడైపోయింటే వంకాయలు తీసుకొని వచ్చకపోయింట్రా. ఫస్ట్ నువ్వు నీళ్ళు ఎత్తుకోరా పో, వంకాయ నీకు రెండు ఇస్తాను అట్లే. సరే ఉంటే ఎత్తుకొని వస్తా. ఎవరు సైనా పోయింట్వే? చెన్నప్ప తోటకు పోయింట్లే. ఇంతనే ఉండిందే, ఇంకా ఏమి ఉండలేదా కూరగాయలు? ఉత్త ఇదే వంకాయ వేసిండ్రి ఎత్తు. నాకు మునక్కాయ తినాలా అనేసి పోలే ఆశ ఉండే. అది వచ్చేసి అది పీడు ముండ, దానికే ఎత్తుకొని పారొచ్చేసి. సరే మా పెద్దోళ్ళు వేసిండారు, నన్ను తెలియకుండా పోయిండారు. అప్పుడే వచ్చింటి నేనే, నువ్వు ఉండలేదు ఇంట్లో. నేను రత్నక్క జయ్యి రేణి చూస్తే షౌట్ ముసలిది మా వెనకే వచ్చేసింది. అట్లయితే సరిగా తల తినింటుంది. అయ్యో దాన్ని ఉండిందే ఈడి, మేము పారొచ్చేసినాయి కానీ అది ఆడే ఉండేలే. ఆ సరోజి వేరే వచ్చేసే, దానికే పారొచ్చేసినాయి. అది ఏం చెప్తుందో ఏమప్ప పప్ప, ఏమైనా చెప్పిస్తుందో ఏమో తెలీదు. అయ్యో నాకు భలే దిగులైతోందిలే. అదేమైనా వచ్చేసి ఇంటి వాకుల దగ్గర ఏమైనా అందిస్తే ఏం చేసేది. నా మగుడు వేరే ఉంటాడు, ఇప్పుడు ఉండాడు ఇంట్లో.
ఏమైనా వాడేమైనా ఇంటిసుకొని ఇస్తే అంతే మీడికి నన్ను ఏం లేదో నరికేసిస్తాడు ఒకేటికి. ఇప్పుడు నాకి దిగులు అవుతా ఉంది ప్రేమి. అదే అలా అట్లా దిగులు పడిచేస్తారా? దానికి షవ్వే వినపడేది తానే. అదేమో చెప్తే ఇదేమో చెప్పింటుంది ఇడి. ఏమో చెప్పకపోయి నిజమే చెప్పిస్తే ఏం చేసేదమ్మా? ఆ ముందు వేరే సరిలేదు, ఇంకా ఇంటి వాకకి వస్తుందేమో. ఏం వచ్చేది ఎత్తలే, ఏం దిగులు పడతావా నువ్వు? అట్లా అంటావా? వచ్చేది కదా అది. అయ్యా ఏం దిగులు పడిసి వస్తారే? వస్తే ఏమే పీక్కుంటుంది అది? పీకొని వచ్చిండదే ఏం 4 వంకాయలు పీకొని వచ్చిండో అప్ప, దానికి ఏం చేస్తుంది అది? పాపములే, వాళ్ళు కష్టం పడింటారు కదా వేసేదానికి, వంకాయని వేసేదానికి అదెంత కష్టం పడింటారు వాళ్ళు, దాన్నే చూసుకొని ఉంటారు. అదేం అంటావా? కష్టం పడిండే అదే తినేకే తానే కష్టం పడేదే. ఎవరు తింటే ఏమి? ఆ సరోజ ఏమి తక్కువ కాదు ఎత్తు, అది సరిగా లోపల ఉండే అది ఏం అదేమి దాని తోటకే ఎవరికైనా పోయిస్తే మంటుకొని ఇస్తుంది. అది వేరే వాళ్ళ తోటకు పోతే వేరే వాళ్ళ చేను దగ్గర అంతా పోయి పీక్కొని వస్తుంది. అయితే నువ్వు పాపము కదా? ఏం పాపము అది? పాపం ఉండదురా, దాన్ని చూస్తే నాకు మంటకపోతుంది. ఏం సస్తుంది తెలిసినా? ఏం ఒక టమాటా ఇచ్చేదమ్మా, ఏం ఆ టమాటా ఏం బంగారా అది? ఒక టమాటాకాయ అడిగితే ఇచ్చలేదు అది. దాని కొడుకు ఎట్లా తొడుకొని వస్తాడో చూసుకొని ఉండు దానికి లోపల ముండికి. వాళ్ళ మొగుడును సరిలేదు, దాని కొడుకు సరిలేదు, ఈ ముండను సరిలేదు. దీనికెంత ఉండాలా చేస్తానుండు దీనికి. పోనీ ఇదే ప్రేమి మాకేలు కావాలా? ఏమన్నా చేసుకొని పోనీ. నా ఇల్సుద్ది నీకేలే బేవర్సి ముండా. నన్నే కొడతామేమి లోపల ముండా? లేకుండేదేమి చెప్పలేదు కదే, ఉండదే తానే చెప్పిండనా? అయ్యో రామ్నే, వీడికేమో వచ్చిండే పొద్దు. మంచి ఇదెంత అయింది, నేను ఇంకనే లే ఇడ్సేలేదు నిన్ని. నా విషయానికి వస్తే ఇడిసిస్తాను నేను. ఏ సరచక లేక పెంకి ఏ జైపోవే ఇడిపి. వాళ్ళిద్దరు పీక్లాడ చూస్తే నాకే దిగులైతుంది. పోవేలే నువ్వే ఇడిపి. రేణక్క పోక ఇడిపి, నాకు అలా దిగులైతా ఉంది. ఏమన్నా చేసుకొని ఇస్తే ఏం చేసేది ఆమెకి? ఆమెకి ఏం లేదు, ముగ్గురు పైన వస్తుంది ఆమెకి. ఫస్ట్ చెయ్యి, ఫస్ట్ పోయి వంకాయలు ఎత్తి లోపల పెట్టేసా పోవే. ఈ ముందుకి ఇప్పుడు నువ్వు వంకాయ పైన జ్ఞానం ఉంది పో. ఉండకాయ లోపల పెట్టేసి వచ్చేస్తానుండు. అయ్యో సరచక్క లే పెంకి, నువ్వు ఫస్ట్ లే. నువ్వేమిటికి వచ్చింది? లే పెంకి నువ్వు ఫస్ట్. అయితేనా ఈ గొడవ ఎంత చూస్తా అంటే ఏమో అంటారా కుసి కుసి నాకు. లేక సరచక్క పెంకి ఏం చెప్తా అంటే నువ్వు ఇడతలేదు కదా, లే నువ్వు ఫస్ట్. ఉంటే దీనికి ఉంది, దీనికి వెళ్ళకవలే నా ఇంటి లోపల ముండికి. దీని ఇల్లు అక్కడికి ఏమైనా పోయిండానా నేను? అదేం తినేది అక్కడికి. అమ్మ తెలే సరోజ, నువ్వు కొట్టదే వద్దు, వాసనకి చచ్చిపోతాను. లే అమ్మ పైకి. అయ్యో సరోజక్క ఇడక పోని, వాసనకి చచ్చికిచ్చిపోయేదా మీరు కదే. ఫస్ట్ లే సరోజక్క, నువ్వు ఈడ ఏర్కొని ఫస్ట్ నువ్వు. ఫస్ట్ నేను హాస్పిటల్ పోవాలి రా సామే. నీ ఇజ్జట్లో నేను వస్తానే, ఊరికే ఉండకుండా మీ గొడవ నిడిపికేసి వస్తున్నామా? గొంతు అట్లే ఉంది, పోయి చూస్తాం హాస్పిటల్కి. అయ్యో నోటుకు అట్లే వచ్చేసే పో. అయ్యో పాప వంకాయ కసరమా. మంచి అయితే నా వండ కడుపు ఏం తింటుందా ఏమప్ప సామె. ప్రేమి నానింక నువ్వు కడుపేసుకుంటే కదే ప్రేమి,
కదా ప్రేమి, నా చిన్ను నువ్వే కదా ప్రేమి, బంగారు బంగారు లవ్ యూ డోంట్ వలి ప్రేమి, నిధి పెద్దిద్ది బ్యానర్ ఇస్తాను ప్రేమి, ప్రేమి ఈ పక్క సీడి ప్రేమి. లోపర్ ముండా, నువ్వు ఇట్లా ఆడేదానికి నాకు ఇష్టమయ్యేది. ఐ లవ్ యూ టూ మంచి సిస్తా, నువ్వెంత మంచిది. దానికే నేను బెస్ట్ ఫ్రెండ్ అనేది. ఏమిటి చెప్పు, నా కోసం నువ్వు కొట్టించుకుంటావు, తిప్పించుకుంటావు, ధైర్యం చెప్తావు. ఎంత బెస్ట్ ఫ్రెండ్ కదా నువ్వు, నాకు బెస్ట్ ఫ్రెండ్ నువ్వు. సరే చెయ్యి పో, వంకాయ ఎత్తుకోరపో. చెయ్యి, నాకు భాగం రావాలమ్మా. నేను ఇస్తాను ఇడి 2. మంచిని ఇస్తుంది, రేణక్కని అడగ ఇస్తుందా లేదా అనేసి. ఇచ్చలేదు తల్లి, నేను మా ఇంట్లోనే జనాలు జాస్తి ఉండరు, నాకే కావాలా. ఇవాళ రేణక్క అట్లా అంటావు, పాప మా ప్రేమి కొట్టిపించుకొని తిప్పించుకొని అట్లా అదెంత చేసింది, పాప దానికి 2 వంకాయలు ఇచ్చేలాదంటావా నువ్వు? ఏ ప్రేమి అది ఇకపోతే ఏమి, నేను ఇస్తానిడే. యమునా యమునా, ఓ రాకోకరా, కాఫీ పెడతాను రాకోక. పెట్టమో కాపీని, కాఫీ తక్కపోతే నాకు ఉండే కొయ్యదు. పెట్టు నువ్వు కాపీని. బిడ్లంతా ఏడకపోయిండారు, ఇసుకలకు పోయిండారో వస్తారు ఇప్పుడు. అవునా, రానిపో. అది పెద్దది, అదిని పోయింది, వస్తుంది ఇప్పుడు. ఎందుకు పోయిండారు ఇసుకలకే, వాడు పోయిండాడు, అదిని పోయింది. ఇప్పుడు వచ్చే టైం అయ్యా, వాళ్ళు వస్తారు అట్లే. ఓ కూడానే వస్తారా? ఇంకా నేత్రను రాలేదు, అట్లయితే దాన్ని తోడుకొని వస్తుందా? ఆ బిడ్ని తోడుకొని నా కొడుకు తోడుకొని అది రావాలి కదా పాపము. సరే సరే, నువ్వు అంచప్కి కాఫీ పెట్టు, బిడ్లు వస్తారేమో. ఇదేం తల్ల పెట్టుకొని వస్తుందో ఏమో తెలీదే. దీని కొడుకేమో నా కూతురుని అన్న అనేసి ఏమైనా ఉందా దీనికి? వీడికి ఇచ్చిస్తే అంతే, మడికి నా కూతురుని అధ్వానం చేసిస్తారా మడికి. ఇంత పెద్ద ఇల్లు, మా అమ్మ మా అప్ప ఉండకుండా వీళ్ళకి ఇడిసిపోయిండారు. మేము కట్టింది ఇల్లు ఇది. మాకేమి ఇస్తారో ఏమో తెలీదు. నా తమ్ముడికి వేరే ఇంత పెద్ద ఇల్లు ఇచ్చిండారు. ఇదేం చేస్తుందో ఏమో లోపల ఉండపో.